హలో క్యూటీస్, అందరూ ఎలా ఉన్నారు? మస్తున్నారులే. నేను మీతో మాట్లాడి చాలా చాలా మంత్సే అయిపోయింది అండ్ ఇంకా నో మోర్ డిలేస్ అనమాట. బ్యాక్ టు ఫామ్ అగైన్. నా రొటీన్ ఎందుకు మిస్ అయిందంటే ఇదిగోండి, దీన్ని సాధించడం కోసమే చాలా అంటే చాలా డేస్, చాలా అంటే ఇదంతా కూడా అనుకోని ప్లాన్. అసలు ఇదైతే మా ప్లాన్లో లేకుండే. అండ్ మీరు ఈ పాటికి థంబ్నెయిల్ చూసుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను దేని గురించి మాట్లాడుతున్నానో. అవునండి, నేనైతే అంటే నా ఫ్యామిలీతో కలిసి అనుకోకుండా ఏదో అలా చిన్నగా స్టార్ట్ చేసాము. అంటే చూద్దాము, జస్ట్ అలా ఇల్లు చూద్దాము అని. అండ్ ఏ మనిషికైనా అంటే మిడిల్ క్లాస్లో ఉన్న ప్రతి ఫ్యామిలీ, అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళందరికీ కూడా సొంత ఇల్లు అనేది ఒక పెద్ద కళ కదా. మరి అలాంటి కళని మేమైతే అచీవ్ చేసేసామనే చెప్పాలి. మేమందరం హ్యాజ్ ఎ ఫ్యామిలీగా యునైటెడ్గా కలిసి అంటే బేసిక్గా ఇదైతే మా ప్లాన్లో అయితే లేకుండే. అదేంటో మరి ప్రతి దానికి ఒక టైమింగ్ అంటూ ఉంటుంది కదా. మరి ఆ టైం ఇప్పుడు మాకు వచ్చిందని నాకు అనిపించింది. ఎందుకంటే మేమైతే చాలా డేస్ నుంచి ట్రై చేస్తుండే తీసుకోవాలి 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 అని, అంటే ఇల్లు తీసుకోవాలి అని. అండ్ కొన్ని డేస్ అయితే స్టాప్ చేసేసాము. వద్దులే, ఇది మన వల్ల కాదు, మనం చేయలేము అని చెప్పేసి వదిలేసాము. బట్ ఒక టైం వస్తుంది కదా, అంటే మన ఆలోచనతో పాటు ఆ దేవుడి దీవెనలు కూడా ఉండాలి అని అంటారు కదా. సో ఇక ఆ టైం అయితే వచ్చేసింది. ఇక మేము ఇదైతే చూస్తున్నాము. ఈ ఫ్లాట్ అయితే మాది కాదు, పక్కన ఫ్లాట్ అనమాట ఇది. సో మా ఫ్లాట్లో ఆల్రెడీ కబోర్డ్ వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది. అందుకనే జస్ట్ ఎంటీ ఫ్లాట్ ఎలా ఉంటుందో మీకు చూపిద్దాము అని చెప్పేసి నేనైతే ఇలా పక్కన ఎంటీ ఫ్లాట్ అయితే వీడియో తీసుకుంటున్నాను. ఇది ఆల్మోస్ట్ సిమిలర్గా మా ఫ్లాట్ లాగే ఉంటుంది. కాకపోతే ఓన్లీ థింగ్ ఈజ్ కిచెన్ కాస్త డిఫరెంట్గా ఉంటుంది అంతే. మిగిలిందంతా సిమిలర్గానే ఉంటుంది. సో మొత్తానికైతే హౌస్ రీసెర్చ్ చేసేసాము అండ్ ఫైనలైజ్ చేసేసాము అండ్ రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. అండ్ ఇది అయిపోయి చాలా మంత్స్, అంటే ఒక 6 మంత్స్ అయితే అయింది. అండ్ నాకైతే ఇప్పటికీ టైం దొరికింది ఎడిట్ చేయడానికి. బికాజ్ దాని తర్వాత ఐఎమ్ ఇన్ టు సో మెనీ థింగ్స్ అనమాట. ఇంకా అవన్నీ చక్కబెట్టుకొని మళ్ళీ తిరిగి బ్యాక్ టు రొటీన్ వచ్చే వరకు ఇంత టైం పట్టింది. ఇక మా కొత్త ఇంటికి ఇలా కబోర్డ్ వర్క్ చేయించడం అనేది మాకైతే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. అసలు బిల్కుల్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా, అంటే ఎట్లాంటి కబోర్డ్ సెలెక్ట్ చేసుకోవాలి, అసలు ఎన్ని టైప్స్ ఉంటాయి, ఏమేమి కలర్స్ ఉంటాయి, అసలు ఎలా తీసుకోవాలి, లైక్ కార్పెంటర్స్ ఎక్కడ ఉంటారు, ఎక్కడ నుంచి స్క్రాచ్ నుంచి లైక్ ఎలా బిల్డ్ చేయాలి అనేది అయితే ఎవరికి కూడా ఐడియా లేకుండే. బట్ అలా స్లోగా ఒకరిని మాట్లాడుతూ, ఒకరి గురించి తెలుసుకుంటూ, అలా పక్కన వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ అలా నేర్చుకుంటూ మేము కూడా కొత్త ఫ్లాట్ని అయితే కొత్తగా రెడీ చేయడానికి కాస్త అయితే ట్రై చేసాము. అండ్ ఈయన వచ్చేసి మా ప్లంబర్ అన్న. నేనైతే చెప్తున్నాను, అన్న మంచిగా చేయండి ప్లంబింగ్ వర్క్, అసలే మా కొత్త ఫ్లాట్ ఇది, మేము అందరం కలిసి తీసుకున్నాం, సో చాలా ఏమంటారు కేర్ఫుల్గా చేయండి అని చెప్పేసి నేనైతే దగ్గరుండి ఒక్కొక్కటిగా చూసుకుంటున్నాను. అండ్ ఈ టిప్ అయితే మీ అందరూ మర్చిపోకండి, పక్కగా ఫాలో అవ్వండి. నేనైతే లైక్ కొత్త ఫ్లాట్లో పెస్టిసైడ్స్ రాకూడదు అని ముందే ఇలా ఒక ఇన్సెక్ట్ మందు ఉంటుంది. సో అదైతే నేను కనుక్కొని మా ఫ్రెండ్స్తో తెలుసుకొని నేనైతే ఇది చేయించాను ఫ్లాట్కి. సో మనకు ఫ్యూచర్లో అంటే మొత్తం కబోర్డ్ వర్క్ ఉంటుంది కాబట్టి లైక్ ఫ్యూచర్లో మనకు పెస్టిసైడ్స్ వచ్చి కబోర్డ్స్ అన్నీ ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నేనైతే ఈ ప్రికాషన్ తీసుకున్నాను. నాకు చాలా బాగా అనిపించింది. బికాజ్ ప్రాబ్లం వచ్చాక సార్ట్అవుట్ చేయడం కంటే ప్రాబ్లం రాకుండా చూసుకోవడం బెటర్ అని నాకు అనిపించింది. ఇక అలా మొత్తానికి వర్క్స్ అయితే అన్నీ ఫినిష్ అయిపోయాయి. ఇక మొత్తానికి హౌస్ ఇనాగరేషన్ టైం రానే వచ్చింది.
అందరూ అంటుంటారు కదా, మనం ఇంట్లో ఫంక్షన్ కంటే బయట ఫంక్షన్కే ఎక్కువ రెడీ అవుతామని. మా కేసులో కూడా అదే జరిగింది. రెడీ అవ్వడానికి అండ్ పూజ టైంకి పెద్దగా డిఫరెన్స్ లేదు. ఇంకా ఆ ఉన్న చిన్న టైమింగ్లో చకచకా రెడీ అయిపోయి మేమైతే ఇంకా పూజకి కరెక్ట్ టైంకి అయితే అటెండ్ అయిపోయాము. ఇక ఆలోపు పంతులు వాళ్ళు వచ్చి అన్నీ కూడా అరేంజ్ చేసుకుంటున్నారు. ఇక మీకు తెలిసిందే కదా, నార్మల్ హౌస్ ఇనాగరేషన్ ఫంక్షన్లో ఇలా బట్టలు పెట్టుకోవడం, వాస్తు పూజ, హోమము, సత్యనారాయణ స్వామి వ్రతం, ఇలా మనకి నచ్చినట్టుగా మనకి నచ్చిన పూజలు చేసుకోవచ్చు. సో మేమైతే ఇవన్నీ ప్లాన్ చేసుకున్నాము. అండ్ సీతారాముల కళ్యాణం. సో ఇలా మేమైతే ఒక ఆల్మోస్ట్ ఒక 4 to 5 ఈవెంట్స్ అయితే ప్లాన్ చేసుకున్నాము. पुष्पाणि पूजयामि आयनित्ये पराणि पुरास्य पुण्डरीकाणि समुद्रस्य गृहायमेवो यथा महावं पुराज्ञा महावं महागणपते महावं महाज्ञाय महावं महाकालाय महावं हेरम्बाय महावं ब्रह्मजदाय महत्पतिवाय महावं मंत्रिणे महावं मकरस्वरूपाय महावं जासे महावं मिष्टकिन्नरदेवताय महावं गंगासुतारं गणाधितां शिवराम्यां सिद्धां रूपणे महावं मरिकाग्रपद्यां मरिकिङ्करी मेकराय महावं कल्याणगुरुदेव महावं ब्रह्मस्य वैष्णाय महावं भरतिदेव तपस्य जगदाधराय महावं सर्वैश्वर्यपदार पूजां जगद्देत्ये मन्यपरोक्तस्य ओम दूरदिदोर्वदोर्वं दीपदात्वेदो अचिन्त्यवच्चमावः श्रीवनं शिदिशो दशविप्रदर्श्यन्त्यमापरिपाव्य श्रीमहागणपतिदेवताभ्योर्नादरं पद्माभिम् आपस्वेन्द्रलिङ्गानि क्लीतौतमे गृहे इतदेवी मातमुद्यं वासे मे गृहे आर्द्रामच्छगन्यच्छुन्वर्णां हेमानि सूर्यां कृष्णैं लक्ष्मीं जातवेदो ममावः ताम आवह जातवेदो लक्ष्मीं प्रभगामिनीं यस्यां हिरण्यं प्रभूतं गावोदाश्वोत्पादिन्देयं गुरुडानं पद्मप्रिये पद्मनिपद्महस्ते पद्मालये पद्मदलायताक्षे विश्वप्रिये विष्णुमनोनुकूले पद्मादपद्ममित्सरि दत्वा ओ महादेवेयं विद्महे विष्णुपत्ये च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् सहस्रशीर्षा पुरः सहस्रपात् तपोपं विश्वतो हत्वा अत्यन्तदशाङ्गुलं पुरुष एवेदं सर्वं यद्भूतं निष्ठभव्यं पुरोदतस्य यद्वरिष्ठा वर्षाकं सूत्रोपदायः चन्द्रमामनोदायः यज्ञोपदायः कालिकशान्तिश्च प्राणान्वायुदायः चक्रप्रविद्वान्वरिसस्सतत्र नरेवं स्वार्पणिहोपदे नान्यन्मन्दाय नायविद्यते यज्ञेनैकमैनन्ददेवा नागमनिमानसदन्ते तत्र पूर्वे पूजयामि रूपमान्तरापयामि आयति रूपमान्तरापयामि आयति पुराणे अपराधवान् अमृतदारा भगवतोपमानं भगवान् जातराजास्य वाक्यार्थे वैष्णवाङ्गे सप्रदाखा कालसमोत्यार्थे पूर्णनिराजनं समर्पयामि नमस्कारान् समर्पयामि ओम एकदन्ताय नमः प्रोडाविमहे वक्रतुण्डादिमहे तन्नोदन्ति प्रचोदयात् ओम एकदन्ताय नमः विमहे 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 वक्रतुण्डादिमहे तन्नोदन्ति प्रचोदयात् ओम एकदन्ताय नमः
చూసారు కదా, మేమైతే వాస్తు పూజ అండ్ హోమం అయితే కంప్లీట్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి వడి బియ్యం పోస్తారు. సో ఆ వడి బియ్యం పోసేటప్పుడు కొన్ని రిచువల్స్ ఉంటాయి. సో ఇలా బియ్యంని ఫస్ట్ మనం అంతా కలుపుకోవడం, సో ఆ రిచువల్స్ అయితే ప్రజెంట్ మనం చూడబోతున్నాము. సో ఇంకెందుకు ఆలస్యం, మీరే చూడండి. ओम ज्ञानवाहना चोड़ो ममावह तामहावह जातवेदो रट्टे मृगावै यच्चावृते विदेहि गावत्वं गुरुवार सर्वपूर्वां सर्वज्ञां स्नान प्रबोधे यं हिरे मपद्वे नैर्वास्ति विद्वां आंसोतो स्थिरामिन्य प्राकार आत्मां सर्वैर्युक्तां सर्वैन्दे अभिस्तां तत्वर्णां साभियो भगेयं चन्द्रां प्रवासां सारकरन्दे यं लोके देवस्तावतारा तां प्रतिनिधिं सर्वं पदे रक्षेमे रक्षतां स्वामे आकाशपदे जातु वनस्पतिस्तो विवाद अस्य वरान् सपतां युक्तमायां राजां सभास्यास्मिः नमोऽस्तुं चन्द्रवाणं समेवान् जीवनहेतुना कण्ठे भद्राणि स्वके स्पन्धीवं शरणश्रितं माङ्गल्यदानोऽस्तु माङ्गल्यं तन्तुरानेन जगज्जीवनोदरस्तु माङ्गल्यं तन्तुरानेन जगज्जीवनोदर सत्यनारायण स्वामी की ब्रह्मण्य देवा स्वामी देवता समर्पयामि సో అది గైస్, మొత్తానికి హౌస్ వార్మింగ్ సెరమనీ అయితే చాలా బ్యూటిఫుల్గా అండ్ చాలా డెవోషనల్గా ఫినిష్ చేసుకున్నాము. అండ్ 3 to 4 మధ్యలో అవుతుంది, రిలేటివ్స్ అందరూ తినేశారు అండ్ నేను తినడానికి వచ్చాను. సో మేమైతే ఇదంతా ఫుడ్ అంతా కూడా క్యాటరింగ్ ఇచ్చాము. సో ఏమేమి వచ్చాయా అని చెప్పేసి చెక్ చేసుకుంటున్నాను. ఇంకా అలా తినేసాక ఒక చిన్న సెల్ఫీ అలా తీసుకొని అండ్ మాకు వచ్చిన గిఫ్ట్స్ అన్నిటిని కూడా అన్ప్యాక్ చేద్దామని డిసైడ్ అయిపోయా. అండ్ మాకు మోస్ట్లీ ఫ్రేమ్స్ వచ్చాయన్నమాట. సో ఇక ఎంతైనా గిఫ్ట్ని అన్ప్యాక్ చేయడంలో ఒక చిన్న ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా. సో నాకైతే చాలా ఇష్టం అలా. సో ఇక అలా అన్ప్యాకింగ్ కూడా మొత్తం ఫినిష్ అయిపోయింది. ఇంకా ఇంట్లో ఆల్రెడీ చుట్టాలు ఉన్నాడు అనమాట. సో అలా వాళ్ళతో మాట్లాడుతూ చిన్నగా టైంపాస్గా మేమైతే గిఫ్ట్స్ అన్ని కూడా అన్ప్యాక్ చేసేసాము. సో ఇది గాయస్ మొత్తానికి ఈ వ్లాగ్లో మా హౌస్ వార్మింగ్ ఫంక్షన్ మేమైతే చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు స్టే ట్యూన్.
ఈ వీడియో చివరి దాకా ఒకవేళ ఎవరైనా చూస్తున్నట్టయితే చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ గెటింగ్ ద లేటెస్ట్ నోటిఫికేషన్. అండ్ ఇంకో విషయం, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సరే, మరైతే వెళ్ళొస్తా. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.